హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏంటంటే హిల్ సైఫర్ గురించి చెప్తున్నాను. అందులో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 2x2 మ్యాట్రిసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, 3x3 మ్యాట్రిసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేను 2x2 మ్యాట్రిసెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలనే చెప్తాను. ఇక్కడ నేను తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ ఏంటంటే హెల్ప్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ హెల్ప్ నేనేం రాసుకుంటున్నాను, ఆల్ఫాబెటికల్ నెంబర్స్ రాసుకుంటున్నాను. అంటే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఏ నుంచి జెడ్ దాకా నేను ఆల్ఫాబెట్స్ రాశాను. అట్ ద సేమ్ టైం వాటికి నెంబరింగ్ ఎలా చేశానంటే ఏ దగ్గర 0తో స్టార్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం జెడ్ దగ్గర 25తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ క్రిప్టోగ్రఫీలో ఏ దగ్గర 0 నుంచి క్యాలిక్యులేట్ చేస్తూ 1 2 3 ఇలా నెంబర్స్ అనేవి అజైన్ చేస్తూ జెడ్కి 25 అనేది అలాట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ అలా తీసుకుంటే హెచ్కి ఏం వాల్యూ వేస్తారు, ఇక్కడ 7 వస్తుంది. దాని తర్వాత ఈకి 4, నెక్స్ట్ ఎల్ వచ్చింది, ఎల్కి 11 ఉంది, లాస్ట్ వచ్చేసి పీకి 15. సో ఈ 4 లెటర్స్ వాల్యూస్ వచ్చేసి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ మీకు రో వైజ్ కాలం వైజ్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నప్పుడు రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ రెండిట్లోనూ తీసుకోవచ్చు. బట్ అన్ని వెబ్సైట్స్ చాలా వరకు వీడియోస్ అనేవి చెక్ చేసుకుంటే మనకేం సజెస్ట్ చేస్తాయంటే కాలం వైజే బెస్ట్ అవుట్పుట్ కానీ వస్తుంది అని మెన్షన్ చేస్తారు. మీరు రో వైజ్ తీసుకున్నారంటే అక్కడ ట్రాన్స్పోజ్ చేయాల్సి ఉంటుంది, కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకని చెప్పేసి కాలం వైజ్ చూస్ చేసుకుంటే మనకి చాలా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టెంట్గా ఇచ్చిన కీ ఏమి ఇచ్చారు, 3325 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఎన్క్రిప్షన్ చేస్తున్నాను. అంటే మనకిచ్చిన ప్లెయిన్ టెక్స్ట్ని నేను అన్రీడబుల్ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను, మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. సి అంటే సైఫర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు పి అంటే ప్లెయిన్ టెక్స్ట్ మల్టిప్లైస్ కే అంటే కీ అండ్ దెన్ mod 26. సో నెక్స్ట్ ఫస్ట్ పీస్ ఏమి ఇచ్చారు, 7 4 11 15. వాటిని నేను ఎలా తీసుకుంటున్నాను, 2x2 మ్యాట్రిసెస్ కాబట్టి 2 డిఫరెంట్ సెట్స్గా తీసుకుంటున్నాను. 7 4 నేనేం చెప్పాను, కాలం వైజే మనకి బెస్ట్గా ఉంటుంది అని చెప్పాను. అందుకనే నేనేం చేశాను, ఫస్ట్ 7 4 అందుకనే నేను కాలం వైజే తీసుకున్నాను. 7 4 అని ఒక సెట్, 11 15 అని ఇంకొక సెట్. దాని తర్వాత ఫస్ట్ నాకు ఇక్కడ తీసుకున్న ఫార్ములా ప్రకారము పి ఇంటూ కే mod 26. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను 7కి 4కి ఫైండ్ అవుట్ చేస్తాను. అది తీసుకున్నప్పుడు 7 4 మనకిచ్చిన కీ ఏంటి, 3325. సో సేమ్ కీని నేను మెన్షన్ చేశాను. దాని తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా అంటే నేను ఇక్కడ ఎలా తీసుకుంటున్నానంటే జస్ట్ ఇట్లా కాలము, ఇక్కడ వచ్చేసి రో. మీకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది చూడండి. 7 multiplies 3 అండ్ దెన్ ప్లస్ 4 multiplies 3 ఇక్కడ రాసానా. నెక్స్ట్ 7 multiplies 2 ప్లస్ 4 multiplies 5. ఇది మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే ఎలా వస్తుంది, mod 26 అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. దాని తర్వాత ఈ 21 ప్లస్ 12 యాడ్ చేసే 33, ఇది 14 ప్లస్ 20 యాడ్ చేసే 34 mod 26. ఇక్కడ చూడండి 33 mod 26 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, 34 mod 26 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేను ఇప్పుడు మీకు సైంటిఫిక్ క్యాల్సీలో ఈ మోడ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మోడ్ సెటప్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు కాంప్లెక్స్, కాంప్ అని చెప్పేసి స్టాట్, బేస్ ఎన్, ఈక్వేషన్, మ్యాట్రిక్స్, టేబుల్ వెక్టర్ అని వచ్చాయి. ఇక్కడ ఏమంటే ఫస్ట్ మనము బేస్ 4 అనేది క్లిక్ చేసుకోవాలి. అంటే బేస్ ఎన్ అనేది నెంబర్ 4 క్లిక్ చేయాలి. అప్పుడు మనకు డెసిమల్ నెంబర్తో వస్తుంది. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 33 mod 26 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఈజీగా ఒక ఫార్ములా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకు కావాల్సిన నెంబర్ 33 mod 26 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 33 - 33 డివైడెడ్ బై 26 ఇంటూ 26. ఇది వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 33 నెంబర్, 26 వచ్చేసి మనం మోడ్ వాల్యూ. జస్ట్ ఈక్వల్ ప్రెస్ చేయండి. మోడ్ వాల్యూ వచ్చేసి 7. ఆ 7 నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ 34కి కూడా అలానే ఫైండ్ అవుట్ చేయాలి. 34 - 34 డివైడెడ్ బై 26 ఇంటూ 26. సో 8 వచ్చింది. 8 నేను మెన్షన్ చేశాను.
సో ఇక్కడ ఏంటంటే మనము మోడ్ వాల్యూ కనుక్కోవడానికి మనకి ఇదొక ఈజీ ఫార్ములా. నెక్స్ట్ హెచ్ వాల్యూ వచ్చేసి 7 వాల్యూ వచ్చేసి హెచ్, 8 వచ్చేసి ఐ. నెక్స్ట్ ఏం చేయాలి, అగైన్ మనకి ఇంకా రిమైనింగ్ ఉన్నది 11, 15. సేమ్ ఈ 11, 15 కాలమ్ని తీసుకొని కీతో మనం అగైన్ మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 33 + 45 mod 26, 22 + 75 mod 26. వాటి వాల్యూ 78 mod 26, 97 mod 26. 78 mod 26కి మనం అగైన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, 78 - 78 డివైడెడ్ బై 26 × 26. సో 0 మనకి ఇక్కడ ఏమైతే 0 వచ్చిందో ఆ 0ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ సేమ్ 97కి మనం ఫైండ్ అవుట్ చేస్తే కూడా మనకి 19 వస్తుంది. అప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ 0 అంటే మనం ఇక్కడ చెప్పినట్టుగానే ఏ వాల్యూ వచ్చేసి 0, అండ్ దెన్ 19 అంటే ఏంటి, ఇక్కడ చెక్ చేసుకుంటే టీ వాల్యూ 19. సో నేను అది ఆ 2 నెంబర్స్ మెన్షన్ చేశాను. ఇప్పుడు మనము మన సైఫర్ టెక్స్ట్ ఏమవుతుంది, జస్ట్ సైఫర్ టెక్స్ట్ ఏమవుతుంది, ఫస్ట్ వచ్చేసి హెచ్ ఐ, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం మెన్షన్ చేసాం, ఏ అండ్ టీ. ఈ రెండు వచ్చేసి అంటే ఇది మొత్తం మన సైఫర్ టెక్స్ట్ అవుతుంది. ఇది ఎన్క్రిప్షన్ మెథడ్. అంటే మనకిచ్చిన రీడబుల్ ఫార్మాట్లో ఉన్న మెసేజ్ని అన్రీడబుల్ ఫార్మాట్లోకి ఎలా మనం చేంజ్ చేస్తున్నాం అనేది మనకి ఎన్క్రిప్షన్ మెథడ్ అనేది చెప్తుంది. ఇందులో మనం నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి, డిక్రిప్షన్ చేయాలి. ఆ డిక్రిప్షన్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. సో అది నేను ఏంటంటే నెక్స్ట్ వీడియోలో డిక్రిప్షన్ అనేది ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పటిదాకా మీకు ఈ ఎన్క్రిప్షన్లో ఎలాంటి డౌట్స్ కానీ ఏదైనా ఉన్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.